హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కీర్తి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇదైతే నా ఫస్ట్ డిఐఎంఎల్ బ్లాగ్, డే ఇన్ మై లైఫ్. అలాగే మంత్లీ క్లీనింగ్ కూడా. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అన్నీ క్లీన్ చేసుకుంటాను. కాకపోతే పీరియడ్స్ అయిపోయిన తర్వాత కొంచెం డీప్ క్లీనింగ్ అనమాట. నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మొత్తం బ్లాగ్లో చూసేయండి. అండ్ నేను 4th డే 5th డే 2 డేస్ చేసుకుంటానండి. ఎందుకంటే ఒకే రోజు చేయాలంటే అంత పని అవ్వదు కదా. ఆల్రెడీ నిన్న వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. కర్టైన్స్ అవి కూడా వేసేసాను. అండ్ ఈరోజు వచ్చేసి బెడ్షీట్స్, మ్యాట్స్, అలాగే ఇల్లు క్లీనింగ్, దేవుడి రూమ్ క్లీనింగ్ అవన్నీ అనమాట. ఇంక పొద్దున్నే ఫ్రెష్ అవ్వకముందు మ్యాట్స్ వేసేసి ఇంక తర్వాత బెడ్షీట్ కూడా వేసేసాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఆరేద్దామని వచ్చాను పైకి. చూడండి నల్లగా మబ్బులు ఎలా ఉన్నాయి, వర్షం పడేటట్టుంది. అండ్ మ్యాట్స్ అయితే నేను ఫస్ట్ చేత్తో ఉతికేస్తాను బాగా క్లీన్గా. నెక్స్ట్ మెషిన్లో వేస్తాను అనమాట. అంత వాటర్ వెళ్ళిపోతే తొందరగా ఆరిపోతాయని. ఇంక పడేటట్టే ఉంది వర్షం చూస్తుంటే. ఇంక ఉతికేస్తాను కాబట్టి ఇంకేం చేయలేమన్నమాట. అవి నిదానంగా ఆరుతాయి. ఇంకా బెడ్షీట్స్ కూడా గాలికే ఆరిపోతాయి ఆల్మోస్ట్. ఇంక పిల్లలకి టిఫిన్ పెట్టేశాను. ఇడ్లీ పిండి అయిపోతే పొంగల్ చేస్తాను తినండి అంటే వద్దు మాకు పూరి కావాలన్నారు. ఇంక పొద్దున్నే లేట్ కదా అనేసి బయట తెప్పించాను. మా వారు కూడా తొందరగా వెళ్ళాలంటే లోపల ఆఫీస్కి. ఇంక తినేసాక మా పాప వచ్చి వర్షం పడుతుందమ్మా రా అవి దించుదామనేసి పిలిచింది. ఇంక దించేస్తున్నాం అవి. ఇవి ఓనర్ వాళ్ళే పెట్టించారనమాట. తలుపులకి వర్షం పడినాయి, ఎండబడినాయి ఏం కాకుండా ఉండడానికి అనేసి. మాకైతే ఇంటి ముందర ఎక్కువ ప్లేస్ ఏమి ఉండదండి. కొంచెమే ఉంటుంది నడిచేదానికి వీలు పడేంత. ఇంకా వర్షం పడిందంటే జల్లు కొడుతుంది కదా, మొత్తం తడిసిపోతుంది. ఫుల్ పడుతుంది. 3 డేస్ నుంచి పడుతూనే ఉందన్నమాట. అప్పుడు రోజుకి ఒకసారైనా పడుతుంది. ఇంక సరే వంట చేద్దామని కందిపప్పు వేస్తున్నాను, ఆకుకూర చేద్దామని. ఇంకా కడిగేసుకొని నెక్స్ట్ మా వారికి ఫోన్ చేశాను, వస్తారా రారా వర్షం పడుతుంది కదా. వాళ్ళు వర్షం పడితే సైట్కి వెళ్ళారనమాట, ఆఫీస్లోనే ఉంటారు, లంచ్కి వస్తారు. సైట్కి కానీ వెళ్తే అక్కడే తినేస్తారనమాట, రారు ఒకేసారి ఈవినింగ్ వస్తారు. ఇంకా వస్తానన్నారనేసి బియ్యం కూడా కడిగి పెట్టేశాను అందరికీ. ఇక్కడ శనక్కాయలు తీసుకొచ్చారు నిన్న ఈవినింగ్. సరే ఉడకబెడదాం, వేడివేడిగా వర్షం పడుతుంది కదా బాగుంటుంది తినడానికి అని చెప్పేసి నానబెట్టాను కాసేపు. మట్టి ఉంది నిండా, వాటికి నల్లగా మట్టి. ఇంకా నానితే బాగా వస్తుందని చెప్పేసి నానబెట్టాను. ఇంక సరే పప్పు బియ్యం 2 నానిపోయాయి. ఇంకా రైస్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఆకుకూర పప్పుకి పెట్టేస్తున్నాను. అన్నీ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసేసి. మా అమ్మ వాళ్ళ మటుకు విడిగా వేరే దబర్లు ఉంటాయి కదా, దాంట్లో ఉడకబెడుతుంది కందిపప్పు, ఆకు అట్లా అనమాట. కుక్కర్లో పెట్టదు. నాకు ఇది అత్తమ్మ దగ్గర అలవాటు అనమాట, నేర్చుకొని అన్ని కుక్కర్లోనే పెట్టేస్తాను, తొందరగా ఈజీగా అయిపోతుంది అనేసి. అలానూ బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఇక్కడ శనక్కాయలు కడిగేసాను, ఎంత మట్టి వచ్చిందో చూసారా. ఇంక ఇవి కూడా ఉడకబెట్టేస్తున్నాను ఒకేసారి అయిపోద్ది అనేసి. బెడ్షీట్స్ కూడా అయిపోయాయి అనమాట. ఆరేసి వద్దామనేసి తీస్తున్నాను బకెట్లోకి. వర్షం పడుతుంది కదా, సరే ఎంతవరకు ఆరితే అంతవరకు ఆరితే తర్వాత సంగతి తర్వాత అని బయటకు వచ్చి చూస్తే కొంచెం ఆగింది వర్షము. సరే ఆరేద్దామని ఆరేసేసాను. ఈ లోపల మా వాడు వచ్చి ఏవో ఊర్లో విషయాలు గుర్తొచ్చాయంటే, హాలిడేస్ ఊరికి వెళ్ళాం కదా అవి చెప్తున్నాడు. వీళ్ళకి ఊర్లో అయితే మంచిగా ఆడుకోవడానికి పిల్లలందరూ ఉంటారు కదా. ఒక 20 డేస్ బాగా ఆడుకున్నారు. మేమైతే ఏప్రిల్ 28కి అలా వచ్చేసామన్నమాట. మా వారికి అన్నానికి ఇబ్బంది అవుతుంది, అక్కడ కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయని వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చాక ఇంకా కింద ఆంటీ వాళ్ళ మనవడోళ్ళు వచ్చింటే వాళ్ళతో ఆడారనమాట. అట్లా టైంపాస్ అయింది వాళ్ళకి. పప్పు కూడా ఉడికిపోయిందనమాట. ఇంక మెదిపేసి పోపు పెట్టేస్తున్నాను. ఇది ఉడేమన్నమాట, తెలుసా మీకు? దీంతో కానీ తాలింపు వేస్తే అసలు గుమాలు ఇస్తుంది, ఇల్లు అంతా స్మెల్ బాగుంటుంది. అదొక్కటే వేసేస్తానండి నేను, ఇంకేం వేయను అనమాట. అదే సరిపోతుంది, దాంట్లోనే ఉంటాయి అన్నీ. ఇంక నెక్స్ట్ శనక్కాయలు కూడా ఉడికిపోయి తీసేసాను. ఇంక తర్వాత అందరం తినేసాము. తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంక ఇల్లు తుడవడం స్టార్ట్ చేశాను. టైం 2:40 అలా అయింది. సరే స్టార్ట్ చేద్దాం, నిదానంగా చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. ఇల్లు ఊడ్చేసి మాప్ పెట్టేశాను. రేపటి నుంచి పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. సరే మొత్తం క్లీన్ చేసినట్టు ఉంటుందని 2 డేస్ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అలాగే ఇంకా నెక్స్ట్ దేవుడి రూమ్ కూడా స్టార్ట్ చేశాను. వైట్ పాలరాళ్ళు కదా అవి, ఇంకా రోజు కడ్డీలు ధూపం వేస్తూ ఉంటాం, నల్లగా తయారైంది.
ఆ గోడలు మటుకు 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను. అలాగే ఈ తలుపులు కూడా. దేవుని పటాలు మటుకు మంత్లీ వన్స్ చేసుకుంటాను అనమాట. ఈ మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏమైనా వస్తే అట్లాంటప్పుడు క్లీన్ చేసుకుంటాను దేవుని పటాలు, లేకపోతే మంత్లీ వన్స్ చేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి కరంగమాల అంటాం కదండి, సుబ్రహ్మణ్య స్వామిది. అది వేసుకుంటారు మా వారు. అది ఇంటికి వచ్చేసాక తీసేసి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక వేసుకుంటారనమాట. అండ్ పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను. 5 డేస్ అయిపోయింది కదా, వాటి మీద నల్లగా మరకలన్నీ ఉన్నాయి. రుద్ది తోమాలి. అసలు పీతాంబరం వాడతాను నేను. నార్మల్గా అయితే ఊర్లో నిమ్మకాయ అండ్ ఇటుకరాయి పొడితో చాలా క్లీన్గా పోతుంది అనమాట. ఎక్కడెక్కడ దొరుకుతుంది ఇటుకరాయి కోసం వెతుక్కోవాలి పోయి. అలాగే నిమ్మ పండ్లు కూడా కాస్ట్లీ కదా, ఇంక ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి ఉన్నాయి కానీ అవి వంటకి సరిపోతాయి. ఇంక వీటికి వాడేస్తే ఎలా అని చెప్పి పీతాంబరం వాడుతున్నాను. వెండి దీప స్తంభాలకు వచ్చేసి రూపేరి వాడతాను అనమాట, లిక్విడ్. అండ్ వీటికి పీతాంబరం సరిపోతుంది కొంచెం రుద్దాలైతే. అండ్ ఇంకా కడగంగానే తుడిచిపెట్టేసుకుంటే మరకలు లేకుండా ఉంటుంది. షైనీగా బాగుంటాయి అన్నమాట. తుడవకుండా అట్లనే పెడితే చుక్కలుగా అయిపోతుంది. రాగివి అయితే అసలు పోవు మరకలు, చేతులు పోతాయి రుద్ది. తుడిచిపెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. ఇంక లోపల పెట్టేశాను. ఇంక రేపు మార్నింగ్ ఏ హడావిడి లేకుండా నీట్గా పూజ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది. అవన్నీ చేస్తే లోపల ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా వర్షం పడింది కదా, బయట ముగ్గంతా పాడైపోయింది, బాగాలేదు. ఇంకా అందుకనేసి గడప కూడా తుడిచేసుకొని కొంచెం బొట్లు పెట్టి అట్లాగే ముగ్గు పెట్టేశాను. తర్వాత అందరం కొంచెం ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే అదిగో చెప్తుంది చూడండి, విశాల్ మార్ట్కి వెళ్తున్నామని చెప్తుంది. ఎందుకంటే మా వారు మొన్న సండే వెజిటేబుల్స్ కానీ వెళ్ళి అక్కడ స్మార్ట్ పాయింట్లో ఏదో తీసుకోవాలని వెళ్తే అక్కడ ఏరోప్లేన్ కనిపించిందని చెప్పి ఏరోప్లేన్ తీసుకొచ్చారు. ఇంకా అప్పటి నుంచి నాన్న వాడికి తెచ్చాడు, నాకేం తేలేదు బొమ్మ, నాకు కావాలి అనేసి విశాల్ మార్ట్కి తీసుకెళ్తుంది. ఇంకా మా వారికి కూడా మధ్యలో ఆఫీస్లో కొంచెం పని ఉంది, చూసుకొని వెళ్దామనే లోపల ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఇదే మా వారి ఆఫీసు. అబ్బా ఎంతసేపు వెయిట్ చేసి ఇంకా నా వల్ల కాలేదు. లోపలికి వెళ్దామంటే అక్కడ అంతా స్టాఫ్ ఉంటారు, పోలేము. ఇంక పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు వాళ్ళతో, స్టాఫ్ కొలీగ్స్తో. రాత్రి కూడా అయిపోయింది, 7 o'clock అయిపోయింది అనమాట. అసలు చీకటి కూడా పడిపోయింది, ఇంకా రాలేదు. ఎంతసేపు వెయిట్ చేసాము. ఇంకా సేపటికి వచ్చారు, బయలుదేరామన్నమాట. అండ్ విశాల్ మార్ట్లో అయితే మామూలుగా లేదు రష్. వీకెండ్ కూడా కాదు, అయినా కూడా ఫుల్ ఉన్నారు. డైరెక్ట్ పైకి వెళ్ళిపోయామన్నమాట టాయ్స్ దగ్గరికి. అక్కడేమో ఈ అమ్మాయికి కావాల్సిన టాయ్ లేదంట. ఏదో ఒకటి తీసుకోవే నీకు నచ్చింది అంటే బ్యూటీ సెట్ తీసుకుందనమాట. తర్వాత కొంచెం నాప్కిన్స్ అట్లాగే డిష్ వాష్ లిక్విడ్ అవి అయిపోయింటే చిన్నవి తీసుకొని వెళ్ళిపోయాము ఇంటికి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.